నేను చెప్తున్నా కదా ఏదన్నా తాకట్టు పెట్టు అంటున్నా. బండి అయినా పెట్టు, పైసలు తెచ్చి కట్టు, మరి వాడుకున్నావు కదా. ఇవన్నీ ఉచిత సలహాలు అంటారు దీన్ని. ఇవన్నీ బంద్ చేసుకోండి. డబ్బులు ఎట్లా చేసినా ఉచిత సలహాలు బంద్ చేసుకోండి అని చెప్తున్నా సార్. ఉచిత సలహాలు బంద్ చేసుకోండి అని చెప్తున్నాను. ఉచిత సలహాలు మరి మీరు ఇచ్చినప్పుడు లేదా సార్? నేను నేర్పిస్తా అని చెప్పినారు మీరు. నేను చేసే మీరు రూల్స్ బ్రేక్ చేసినప్పుడే చెప్పిన మీకు రూల్స్ ఫాలో అవ్వండి అని చెప్పేసి. మాట్లాడడానికి వస్తలే అంటే కనబడుతుంది సార్. ఆర్బీఐ గైడ్లైన్స్ మీరు బ్రేక్ చేయకుండా చెప్పాను నేను. అవన్నీ అంటే మీకు సీదా చెప్తే మీకు అర్థం కాకపోయేసరికి మీకు లాజికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అట్లీస్ట్ మీకు రేషనల్ బ్రెయిన్ అని వర్క్ చేస్తుందేమో. లాజికల్ గా మాట్లాడడం వేరు, లాజికల్ గా ఆలోచించడం వేరు. ఇవన్నీ మీ పక్క కొలికి విని డైలాగులు కాపీ పేస్ట్ చేయకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్ కి. కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్లు చెప్పేది వినకుండా వాళ్ళు నేర్చుకున్న స్క్రిప్ట్ మాత్రమే కస్టమర్కి వినిపిస్తారు. ఎంత చెప్పినా వాళ్ళు అదే విధంగా బిహేవ్ చేస్తారు. సో దానికి ఎగ్జాంపుల్ వీడియో అనమాట. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. నాగేంద్ర బాబు గారు సార్ మాట్లాడేది? అవునండి, ఎవరండి? సార్ పిరిమల్ ఫైనాన్స్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. ఇది మీది పేమెంట్ పెండింగ్ ఉంది కదా పిరిమల్ ఫైనాన్స్ లో? అవునండి. టైం పడుతుంది మేడం నాకు. ఎందుకు సార్? అంటే ఎందుకు సార్ టైం? దేనికి సార్? డబ్బులు అరేంజ్ చేయడానికి టైం కావాలి నాకు సార్. అంటే మనం లోన్ తీసుకునేటప్పుడు అయితే మనం అలా తీసుకోం కదా సార్. అట్లీస్ట్ ఒక ఈఎంఐ అన్న చేసుకో. బిడ్డ పుట్టగానే వాడి జాతకం మొత్తం చదివిస్తారా మీరు? వాడు ఏమవుతాడు ఫ్యూచర్ లో అని చెప్పేసి జాతక చక్రం రాస్తారా మొత్తం? ఫ్యూచర్ లో ఏమవుతాడు సార్? ఫ్యూచర్ లో ఏమవుతాడు అంటే మనం డబ్బులు తీసుకున్నప్పుడు పలానా దగ్గర బ్యాంక్ లో లోన్ తీసుకునేటప్పుడు ఆ లోన్ ఆన్ టైమ్ లో కట్టుకుంటామని మనం తీసుకుంటాం కదా. ఆన్ టైమ్ లో కట్టుకుందామని వేసుకుంటాడు. ఎవడన్నా పెళ్లి చేసుకుంటప్పుడు డైవర్స్ తీసుకుందామని చెప్పి పెళ్లి చేసుకోడు కదా సార్. మీ ఇవన్నీ మాట్లాడద్దు సార్. అవన్నీ అంటే మీకు సీదా చెప్తే మీకు అర్థం కాకపోయేసరికి మీకు లాజికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అట్లీస్ట్ మీకు రేషనల్ బ్రెయిన్ అని వర్క్ చేస్తుందేమో. లాజికల్ గా మాట్లాడడం వేరు, లాజికల్ గా ఆలోచించడం వేరు. ఇవన్నీ మీ పక్క కొలికి విని డైలాగులు కాపీ పేస్ట్ చేయకండి. ఓన్ గా రేషనల్ గా ఆలోచించి మాట్లాడండి. కాపీ పేస్ట్ మరి పక్క కొలికి సీనియర్ అదే డైలాగ్ కొట్టిండు, అదే డైలాగ్ కొడుతున్నాం అంతే. 30 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి మరి ఓన్ గా డైలాగ్ నేర్చుకోజరా. అదే చెప్తున్నా కదా మీకు ఎట్లా లాజికల్ థింకింగ్ ఎట్లా నేర్పిస్తున్నా ఇప్పుడు మీకు ట్రైనింగ్. అదే నాతో మాట్లాడినప్పుడు నాకు అవసరం. మీరు పక్క మీరు పొద్దున కానీ 100 కాల్ చేసి మీకు డిస్టర్బ్ చేసిన నేను ఫోన్ చేసి చెప్పిన మీకు లాజికల్ ఆలోచించారని చెప్పేసి. నేనేం అడిగినాను? మీ పేమెంట్ అట్లీస్ట్ 1 ఈఎంఐ అయినా చేసుకోండి అని చెప్పేసి. అంటే మీరేం మాట్లాడుతున్నారు మరి? మీరు దానికి తర్వాత ఒక డైలాగ్ కొట్టారు. మీరు లోన్ తీసుకుంటే ఇట్లా మాట్లాడదా చెప్పారా అని చెప్పేసి. అప్పుడు కదా వెన్న వచ్చినాయి. ఏం మాట్లాడారు కదా మర్చిపోయారు. డైలాగ్ టు డైలాగ్ మెమరీ లేదు. దర్ ఇస్ నో ర్యామ్. చెప్పండి. మాటలు మాట్లాడకపోతే సాంగ్లు పాడన్నా? సాంగ్స్ పాడన్నా మేడం? మాటలతో ఇంకేం చేస్తారులేండి సార్. మీ పేమెంట్ చేయడానికి ఏదైనా చాదన అవ్వదు కదా. చాత కాకపోతే అంటే నీకు ఎవడిచ్చాడు మేడం? మీ డాడీ డబ్బులు అవి ఇట్లా మాట్లాడడానికి? మరి మరి ప్రోటోకాల్ ఫాలో అవ్వ కదా. ఆర్బీఐ గైడ్లైన్స్ కి కొద్దిగా ఫాలో అయ్యి మాట్లాడాలి. ఆర్బీఐ గైడ్లైన్స్ చెప్పేది కలెక్షన్ గైడ్లైన్స్, అర్థమైందా? నీ లోన్ కట్టదు సెకండరీ. అది కలెక్షన్ కి వచ్చినప్పుడు నీ డ్యూటీ వర్క్ చేసుకో ప్రాపర్ గా. పబ్లిక్ ఎందుకు వచ్చింది పిక్చర్లకు మధ్యలో? లాభం వచ్చినప్పుడు పబ్లిక్ ఇచ్చారా? లాభం వచ్చినప్పుడు పబ్లిక్ ఇచ్చారా మీరు? డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేశారా? లాభం వచ్చినప్పుడు అరే ఉండండి మేడం. పబ్లిక్ డబ్బులు ఉంటే మీకు బ్యాంకులకు లాభం వచ్చినప్పుడు పబ్లిక్ మంచి పెట్టారా? మీరేమన్నా పబ్లిక్ పేరు తీసుకుంటారు ఇప్పుడు? నువ్వేదో కలెక్టర్ లాగా సైంటిస్ట్ లాగా మాట్లాడక పది చదువుకొని. ఆర్బీఎల్ బ్యాంక్ తరఫున సార్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా, దానికోసం కాల్ చేస్తాను. టైం పడుతుంది నాకు కొద్దిగా. కండిషన్ ఉంది. టైం పడుతుంది. అదే అండి టైం పడుతుంది కొద్దిగా నాకు. 1 month అమౌంట్ అయినా క్లియర్ చేయండి కదా సార్. బిల్ డేట్ లోపు మళ్ళీ చార్జెస్ పడతా ఉంటాయి. పర్లేదు సార్. బిల్ జనరేట్ అవుతుంది కదా, రేపటి లోపు ఏమన్నా 1 month అమౌంట్ అయినా క్లియర్ చేయండి కదా సార్. కాదు సార్ 2 months టైం పడుతుంది నాకు. 2 months. 2 months ఎందుకు సార్ 2 months? ఫండ్ ఇష్యూ ఉంది. మరి ఎలా సార్ 2 months అంటే కష్టం కదా సార్. ఎన్ని రోజులు పెండింగ్ పెట్టిందే ఎక్కువ కదా సార్. మళ్ళీ 2 months అంటారు. అదే ఫండ్ ఇష్యూ అని చెప్పాను కదా, అందుకే. ఎక్కడైనా అడ్జస్ట్ చేసైనా కట్టుకోవచ్చు కదా సార్. క్లియర్ చేయాలి కదా సార్. ఇన్ని రోజులు అంటే కష్టం కదా. పెండింగ్ పెట్టే 1 month 45 days లోనే క్లియర్ చేయాలి. లేదంటే ఎట్లా సార్? అవ్వాలి. అదే చెప్తున్నాను, అవ్వాలని చెప్తాను సార్. లేదంటే అడ్జస్ట్ చేసుకోండి. మీ ఎక్కడ చేయాలి?
ఎక్కడి నుంచి తేవాలంటే ఎట్లా సార్? అది యూజ్ చేసుకున్నారు కదా, యూజ్ చేసుకున్న అమౌంట్ అడుగుతున్నారు కదా. మీ యూజ్ చేసుకుంటే అడుగుతారా సార్? యూజ్ చేయకపోతే అడుగుతారా? కామన్ సెన్స్ క్వశ్చన్ కదా అది. అవును సార్, మరి క్లియర్ చేసుకుంటే మీకు ఎవరు కాల్ చేయరు కదా. కాల్ చేయకండి కదా. మీరు ఇప్పుడు ఏమంటా అంటే నాకు టైం పడుతుంది మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నా కదా. మీరు కామన్ సెన్స్ అని అంటే మీరు వినండి సార్, సింపుల్ లాజిక్ కూడా ఉండేది కాదు. ఒకటి వినండి, ఇప్పుడు మీ యొక్క జాబ్ రోల్ ఏం చెప్పారు చెప్పండి మీకు. అంటే ఇట్లా కస్టమర్ కి ఇట్లా ప్రెజర్ చేయండి, కట్టకుండా చేయండి అంటే కట్టకుండా మీరు కూర్చుంటే మేమేమో ఖాళీ కూర్చోండి కాదు కదా. అదే చెప్తున్నా, ఖాళీ కూర్చోండి. అదే చెప్తున్నా, మీకున్న ప్రాబ్లం ఏంటంటే మీ లిమిటేషన్స్ మీకు తెలియదు. అదే ప్రాబ్లం. మీ జాబ్ రోల్. పేమెంట్ చేసేది. అరే వినండి సార్, ఎందుకు వస్తున్నాం అట్లా? అర్థం కావట్లేదా చెప్తే? నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు కావచ్చు. అర్థం కాదు నాకు నువ్వు చెప్పినా. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు అదే చెప్తున్నా సార్. నేను ప్రాపర్ గా కట్టుకుంటే ప్రెజర్ ఉండదు మీకు. మరి నేను ఏమంటున్నా అంటే మీకు లిమిటేషన్స్ ఎంత ఉన్నాయో అది గుర్తుంచుకోండి జరా. ఏం లిమిటేషన్ చెప్పండి మరి. కస్టమర్ కి అట్లా మీరు వినండి మరి చెప్తా. ప్రాపర్ గా కట్టుకోవాల్సి రూల్స్ నేను చెప్పేది కలెక్షన్ రూల్స్ చెప్తున్నా. కలెక్షన్ గురించి మాట్లాడండి మీరు. అవును సార్, కలెక్షన్ గురించి చెప్తున్నా నేను కూడా. ఇప్పుడు ఏమంటా అంటే వినండి, కలెక్షన్ రూల్స్ కూడా ఇప్పుడు అందరి దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడకండి. వినండి, నేను కట్టకుండా ఉన్నా కదా, ఇప్పుడు కలెక్షన్ ఎట్లా చెప్తున్నా మీకు. ఎట్లా చేయాలి సార్? మీరు మాకు నేర్పించాల్సిన అవసరం లేదు సార్. పేమెంట్ మీకు రాకపోతే నేనే నేర్పియాలి. ఎవరు నేర్పిస్తారు ఇంకా మీకు? నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. మీ పైన వాళ్ళు నేర్పించకపోతే కస్టమర్ నేర్పిస్తాడు మీకు. ఎందుకు కస్టమర్ నేర్పిస్తాడు? ఇట్లా పైసలు కట్టుకోకుండా ఎట్లా ఎగుతారు అప్పుడు తెలుస్తుంది కదా. కథలు పడకంటున్నా, డైలాగులు మంచిగా కూడా నువ్వు మంచిగా మాట్లాడు అంటున్నా. ఎట్లా నేర్పిస్తారు సార్? మరి మీరే అంటున్నారు కదా నేర్పిస్తాం. మరి మీకు ఎట్లా కలెక్షన్ చేయాలని, ఎట్లా కలెక్షన్ చేయాలంటే మీకు మీ యొక్క లిమిటేషన్స్ మీకు తెలియనప్పుడు పేమెంట్ చేయాలి. అదే సార్ లిమిట్ శాలరీ ఇచ్చిన దగ్గర సక్కగా వేసుకోకపోతే కస్టమర్ చెప్తాడు మరి మీకు. మీరేం సార్ నాకు నేర్పించేది? ఫస్ట్ నువ్వు నాతో మాట్లాడడం నేను చెప్పా కదా. నువ్వు ఎవరితో ఒక్కటి వినండి, మీరు క్లియర్ చేసుకోండి, ఆ తర్వాత మీరు నేర్పిద్దరు. మీరు ఎవరితోనో మాట్లాడినప్పుడు నేను ఫీల్ కాకుండా నువ్వు నాతో మాట్లాడి రూల్స్ బ్రేక్ చేసి మాట్లాడుతా అంటే కుదరదు. అట్లా అర్థమైందా? మరి మీరు నేర్పిస్తారు. నేర్పి ఎట్లా మాట్లాడతావు చెప్తావు. ఏం నేర్పియాలి? అదే నేర్పిస్తా అన్నావు కదా, ఇప్పుడు చెప్పు. నేంటా చాలా నేర్పిస్తా, వెయిట్ చేయండి. చెప్పు. నీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు చెప్పంటున్నాను. ఏమది చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. నేను ఇంట అంటున్నా, నేర్పిస్తా అన్నారు కదా, పాఠాలు చెప్తా అంటున్నారు కదా, చెప్పండి. పాఠాలు అంటే నీకు చక్కగా మాట్లాడుతున్నప్పుడు చెప్తారు కదా సార్ కస్టమర్. ఎవరి చక్కగా మాట్లాడడానికి వస్తలేదు సార్. రూల్స్ అంటారు కాసేపు. రూల్స్ అంటారు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నా? ఇప్పుడు టైం పడుతుంది అని చెప్తూ రాసుకోండి సింపుల్ గా. టైం పడుతుంది సార్? కండిషన్ టైం ఎందుకు పడుతుంది సార్? వాడుకున్నప్పుడు టైం ఇప్పుడు అంటే ప్రీవియస్ గా అంటే బాగానే కట్టిన చెక్ చేసుకో ఒకసారి. అవును సార్, ప్రీవియస్ లో మీరు బాగా కట్టారు కాబట్టి ఎవరు కాల్ చేయలేదు. మీరు ఇప్పుడు కట్టట్లేరు కాబట్టి కాల్ చేస్తున్నాం. ఏమంటా వింటారా లేదా మీరు? అప్పటి నుంచి అదే చెప్తున్నా సార్. మీరు చెప్పిన దానికే నేను ఆన్సర్. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు సార్. మరి టైం తీసుకొని కడతాను చెప్తాను. పైసలు ఒక్కటి సార్ ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కడ చేయాలి? ఎన్ని అడుగుతారో ఎవరిని అడుగుతారో నాకు తెలియదు కదా. నాకు తెలియదు అంటే ఉంటది, దాంట్లో అడుగుకొని లేదంటే క్లియర్ చేసుకోండి. నేను అడగలేనని మీకు తెలుసా? నేను అడగలేనని చెప్పేసి మీరు కంక్లూజన్ ఎట్లా వచ్చారు? అడగండి సార్. అడిగిన ఆల్రెడీ. ఇప్పుడు మీకు ఒక టైం ఉన్నది, ఈ టైం లోపు క్లియర్ చేసుకోవాలని. నేను అడిగిన ఆల్రెడీ ఎవరు ఇవ్వట్లేదు. డేట్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి, ఆ టైం లో క్లియర్ చేసుకోవాలి. అందరిని అడిగిన ఎవరు ఇవ్వట్లేదు చెప్పండి. దానికి మేమేం చేస్తాం సార్? మీరు ఎవరి దగ్గర అడుక్కున్నారో ఎవరు చేస్తారో నాకు ఇప్పుడు అందరు ఇవ్వట్లేరు అంటే ఏం చేస్తాం మేము వచ్చి? ఏం చేయాలంటే చేసుకున్నాము అంటే కట్టుకోవాలి ఈ టైం లోపు అని చెప్పాము, ఆ టైం లోపు క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నా దగ్గర పైసలు లేవు, పైసలు బిల్కుల్ అని చెప్తున్నా. టైం పడుతుంది నాకు. అడ్జస్ట్ చేసుకొని కట్టుకోవాలి. ఎట్లా చేయాలి అడ్జస్ట్మెంట్ చెప్పండి. నాకు తెలియదు అడ్జస్ట్మెంట్, మీరు చెప్తే ఎట్లయితే చెప్పండి. నాకు తెలియదు ఎట్లా ఎక్కడికైనా ఇస్తా అమౌంట్. అడుగుకొని లేకపోతే ఎవరిని అడగాలి చెప్పండి సార్. మీరు చెప్పండి కదా, ఏదో ఒకటి ఉంటది కదా. ఏదో ఒకటి అన్ని అయిపోయినాయి అడిగింది సార్ అని చెప్తున్నా కదా నేను. మీరు పేమెంట్ చేయాలనుకుంటే ఎట్లయినా వస్తుంది సార్. పేమెంట్ చేయాలనుకుంటే ఎట్లయినా వస్తుంది, తప్పది. స్టేట్మెంట్ తప్పదు. ఉద్దేశమే లేదు మీకు, అర్థమైపోతుంది. మీకు అన్ని కనిపిస్తాయి, ఉద్దేశాలు కనిపిస్తాయి. ఉంది సార్, నేను ఎట్లా చేయాలి, ఎవరిని అడిగేయాలి అని అంటే నీకు తెలియాలి. అది అడిగినా కదా, నాకు చెప్పిన 2 months టైం చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నా ఆన్సర్ అదే చెప్తున్నా మీకు. 2 months టైం చెప్తే బ్యాంక్ ఎందుకు ఆగుతుంది సార్? అరే బ్యాంక్ ఆగదు సార్, మీరు ఆగండి అని చెప్తున్నా. బ్యాంక్ ఆగకపోతే మీరు ఆగండి. ఎందుకు ఆగాలి సార్? ఎందుకు ఆగాలి? అది ఎందుకు ఆగాలి? డబ్బులు లేనప్పుడు ఏం చేయాలి చెప్పండి. టైం తీసుకున్నావు, ఎందుకు ఆగాలి? ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎట్లా కట్టాలి? బిజినెస్ లాస్ అయిపోయింది. బిజినెస్ లాస్ అయిపోయింది సార్, బిజినెస్ లాస్ అయిపోయింది. ఎట్లా కట్టాలి చెప్పండి? రూల్స్ మాట్లాడుతున్నావు కదా, రూల్స్ ప్రకారం మాట్లాడుతున్నావు ఇప్పుడు ఇక్కడ. నా దగ్గర ఇప్పుడు అమౌంట్ లేవు. అమౌంట్ లేకపోతే ఎవరేం చేస్తారు సార్? కట్టుకో, ఎట్లా కట్టాలి? ఏదైనా పెడతావు నాకు తెలియదు. బంగారం పెట్టాలి, నీ బంగారం పెట్టాలి. నువ్వు ఇప్పుడు బ్యాంక్ లో ఏదైనా వడ్డీకి ఏదైనా పెట్టుకొని కట్టుకో, తీసుకో. ఏది కట్టదు ఏం లేదు, అన్ని అయిపోయినాయి.
బంగారం పెట్టినట్టు చూసినా బంగారం నా దగ్గర ఉందా? బంగారం పెట్టిన ఏం చేసి చేస్తావు నువ్వు? ఏది చెప్పినా కానీ దానికి ఏదో ఒకటి చెప్తాను. మరి ఏదో ఒకటి చెప్పినాడు ముందే చెప్పిన రాసుకోండి సార్ చక్కగా చెప్పి ఏంటారా మీరు వినరు కదా? ఏం చేస్తాడు చెప్పు? నీకు కట్టాలనే ఉద్దేశం లేదు. ఫస్ట్ ఉద్దేశం గురించి మీరు మాట్లాడకండి. మీరు కలెక్షన్ చేసే ఉద్దేశం ప్రాపర్ ఫస్ట్ లేదు. మరి మీకు ఉంటే నేను ఎట్లనే చేసి కడతా సార్. మీకు టైం ఇచ్చే ఉద్దేశం లేనట్టు ఉంది, అందుకే ఇట్లా మాట్లాడుతారు. చెప్తున్నా సార్, ఒక 2 days టైం ఇవ్వండి అని చెప్తారు. 2 days టైం అంటే అడ్జస్ట్మెంట్ అయితే ఇప్పుడు ఫాల్స్ ప్రామిస్ చేయమంటావా? అరే అడ్జస్ట్మెంట్ అనేది మీరు చేసుకోవాలి సార్. అది అరే అడ్జస్ట్మెంట్ కానప్పుడే కదా సార్ మీ దగ్గర కేసు వచ్చేది. నువ్వు ఎట్లా మాట్లాడాలి నేను వచ్చి చెప్తాను. నువ్వు అన్నట్టు నేను చెప్పలేను సార్ మీకు. నేను ఎట్లా వచ్చి అడ్జస్ట్మెంట్ చేయాలో చెప్తా అని చెప్పేసి. ఎందుకంటే అడ్జస్ట్మెంట్ ఎట్లయితే నాకు తెలుసు కాబట్టి. అవును మీకు తెలుసు కాబట్టి చెప్తున్నా. మీకు తెలిసిన ప్రకారమే అయ్యాయి. ఇప్పుడు ఏమంటా బిల్కుల్ నాకు టైం పడుతుంది. బిల్కుల్ అదే చెప్తున్నా సార్. బిల్ డేట్ ఇంకో 2 days ఉన్నది. ఇప్పుడు 2 days కాదు సార్. అది ఇప్పుడు ఫాల్స్ ప్రామిస్ చేసి టైం వేస్ట్ లెక్కలు కాదు. నాకు బిల్కుల్ బ్యాంక్రప్సీ అయిపోయింది అది. అదే అడ్జస్ట్ చేసుకోవడానికి మీకు టైం దొరకలేదా సార్? ఎందుకు సార్ అట్లా? టైం ఉంది ఇచ్చేవాళ్ళు లేడు సార్. నేను చెప్తున్నా కదా, ఏదన్నా తాకట్టు పెట్టు అంటున్నా. బండి అన్న పెట్టు, పైసలు తెచ్చి కట్టు. మరి వాడుకున్నావు కదా. ఇవన్నీ ఉచిత సలహాలు అంటారు దీన్ని. ఇవన్నీ బంద్ చేసుకోండి. ఉచిత సలహాలు బంద్ చేసుకోండి అని చెప్తున్నా సార్. ఉచిత సలహాలు బంద్ చేసుకోండి అని చెప్తున్నాను. ఉచిత సలహాలు మరి మీరు ఇచ్చినప్పుడు లేదా సార్? నేను నేర్పిస్తా అని చెప్పినారు మీరు. నేను చేసే మీరు రూల్స్ బ్రేక్ చేసినప్పుడే చెప్పిన మీకు రూల్స్ ఫాలో అవ్వండి అని చెప్పేసి. మాట్లాడుకొస్తలే అంటే కనబడుతుంది సార్. ఆర్బీఐ గైడ్లైన్స్ మీరు బ్రేక్ చేయకండి అని చెప్పాను నేను. ఆర్బీఐ గైడ్లైన్స్ బ్రేక్ నవ్వెందుకు వస్తుంది సార్? మీరు వేసిన జోక్కి నాకు కూడా నవ్వొచ్చింది సార్. ఇందాక అన్నారు కదా ఉచిత సలహాలు ఇస్తా అని చెప్పేసి. మరి డబ్బులు తీసుకున్నాను అడ్వైజ్ అని ఇస్తే కంపెనీ పెట్టుకోవడం అయిపోతుంది. మీరు నాకు అడ్వైజ్ ఇస్తున్నారు. ఎట్లా నేను అడ్వైజ్ ఇవ్వలేదు. మీరు నాతో మాట్లాడినప్పుడు బ్రేక్ చేస్తే నేనే చెప్తా మీకు. పక్కతో మాట్లాడితే దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. మీరు డేలో 100 కాళ్ళు మాట్లాడతారు. వచ్చి అడ్వైజ్ ఇచ్చిన మీకు. మీరు నాతో మాట్లాడుతారు కాబట్టి ప్రోటోకాల్ బ్రేక్ చేసినప్పుడే చెప్పినా మీకు సార్ ఇది కాదు పద్ధతి అని చెప్పేసి. మీరు అర్థం చేసుకుంటలేరు. మరి అర్థం చేసుకున్న సలహాలు ఇచ్చేది అని చెప్తున్నా. ఇప్పుడు అర్థం మరి మీరు చెప్పినప్పుడు నేను కూడా అట్లే అనుకుంటా కదా సార్. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకోవాలి. బ్యాంక్ లో తీసుకున్నా గుర్తుంచుకోండి. ఓకే, ఇట్స్ నాట్ యువర్ మనీ, ఇట్ ఈస్ బ్యాంక్ మనీ. అవును పబ్లిక్ మనీ అది. మరి నీది కూడా కాదు, పబ్లిక్ మనీ. హూ టోల్డ్ యు ఇట్ ఇస్ మై మనీ? నాది కూడా కాదు, పబ్లిక్ మనీ. ఓకే పబ్లిక్ మనీ కాదు, పబ్లిక్ ఏ ఉంటుంది. బ్యాంక్ లో పబ్లిక్ మనీ ఉంటుందా? అవును సార్. ఎంతవరకు చదువుకురు మీరు? ఎంతవరకు చదువుకురు మీరు? ఎంతవరకు నా స్టడీ గురించి మీకు ఎందుకు సార్? మరి బ్యాంక్ లో పబ్లిక్ మనీ ఉంటాయని చెప్తారు కదా. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మనీ ఉండదా? ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ మనీ ఉండదా ఇలా? ఎంత ఉంది మీకు? మొత్తం స్టేక్ ఎంత ఉంది చెప్పండి. ఎవరెవరి స్టేక్ ఎంత ఉంది తెలుసా మీకు? అలా కాంట్రిబ్యూషన్ తెలియదు మీకు. అది పబ్లిక్ మనీ. పక్క కొలికి డైలాగ్ కొట్టిండే మనం కొట్టాలి అంతే. సింపుల్ లాజిక్. అదే అంటున్నా మీకు సగం నాలెడ్జ్ పెట్టుకొని మీకు కొలికి అన్నాడు కదా పబ్లిక్ మనీ అని చెప్పి అదే డైలాగ్ నాకు కొట్టాలి అయిపోయింది. దాంట్లో ఉన్న ఫ్యాక్ట్ అంతా తెలియదు మీకు. కట్టే విధంగా అంటే చెక్ చేసుకో. ఒక డికేడ్ ఆన్ టైం కట్టా, అర్థమైందా? మీరు ఏదో ఫ్రెషర్ కస్టమర్ తో మాట్లాడకండి. నా ట్రాక్ చెక్ చేయండి. ట్రాక్ చెక్ చేసి మీరు మాట్లాడండి. ఏంది మళ్ళీ ఏంటంటే ఏం చెప్పలేను సరే. నేను పేమెంట్ అయితే అడ్జస్ట్ మీరు ఏం చెప్పినా నేను పొజిషన్ లేను. నాకు టైం పడుతుంది. క్లియర్ చేయండి సార్. 17th లో బిల్కుల్ కాదు సార్. అదే చెప్తున్నా. కంపల్సరీ అవ్వాలి సార్. కంపల్సరీ అవ్వాలంటే అది కాని పొజిషన్ ఉన్నది. అట్లా ఎట్లా చేసుకోవాలి, ఎట్లా అరేంజ్ చేసుకోవాలో చెప్పు అంటే కూడా 3 ఆప్షన్లు చెప్పిన. బ్యాంక్ లో ఏమన్నా బంగారం ఏం లేదు. ఒక పాత సైకిల్ ఉంది పెట్టానా సార్ అని చెప్పిన. అట్లా కూడా ఒక్క పాత సైకిల్ తప్ప దగ్గర ఏం లేదు. బైక్ ఇట్ లేదు. హలో, ఒక పాత సైకిల్ ఉంది నా దగ్గర చెప్పండి. అది దాన్ని ఎవడు అమ్మినా కొనడు. మీరు కొంటా అంటే చెప్పండి. మరి 5 లక్షలు పెడితే కొనేసుకోండి. చెప్తే మీకు అర్థం కాదు. ప్రతి కస్టమర్ ఏదో రిచ్ ఉన్నట్టు డబ్బులు అకౌంట్ లో పెట్టుకుని కట్టనట్టు మీరు మాట్లాడతారు సార్. ఎవరు ఖర్చు అకౌంట్ లో పెట్టుకొని తిరిగారు మాకు కూడా తెలుసు సార్. మీకు ఇన్ని రోజులు టైం దొరికింది. ఇప్పుడు నేను ఎందుకు క్లియర్ కట్ చెప్తున్నా అంటే మీరు 17 లో చెప్తే మీరు 17 కి మళ్ళీ అక్కడ పీటీపీ పెట్టుకొని మళ్ళీ ఎవడో ఒకటి నాకు కాల్ చేసి నా తలకాయ ఎంటర్. నువ్వు ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చినావు, ఎందుకు కమిట్మెంట్ ఇచ్చినావు, మీ అన్ని మొత్తం అన్ని తెలుసు కదా కథలు. అందుకే ముందే చెప్తున్నా. కాదు సార్ బిల్కుల్ కాదన్నప్పుడు తెలిసి నాకు చెప్పినప్పుడు నాకు అక్కడ ఆల్రెడీ మీరు పెట్టుకోరు. ఇక ఫీడ్బ్యాక్ పెట్టుకోరు. నెక్స్ట్ టైం నాకు ఫోన్ చేసినప్పుడు నాకు మీ పీటీపీ ఇచ్చిన డైలాగ్ అలా నోట్లకి రాదు. హెడ్ఏకే పోతుంది. నేను ట్రై చేస్తా, ఆలోపు ట్రై చేస్తా, అయితే కట్టేస్తాను. నేను అదే అంటున్నా. మీరు పీటీపీ రాసుకోకండి. అన్ని తెలుసు సార్. బ్యాంక్ ఇప్పుడు ఎవరు ఎట్లా మీరు కూడా చేస్తుంటారు అర్థమైంది. కానీ మీరు మాట్లాడే విధానం నేను ఎక్కడ చేయలేను. ఈ మాత్రం తెలుసుకున్నారంటే ఏదో ఒక విధంగా తెలుసుకుంటారు. కానీ అన్ని రూల్స్ మాట్లాడుతున్నారంటే పేమెంట్ చేయండి. ఎట్లనే చేసి 2 రోజులల్లో 1 month. నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు నాకైతే ఒకటి వినండి, 99.9% 2 months టైం పడుతుంది. కానీ
కానీ బ్యాంక్ రూల్స్ ప్రకారం మీరు అన్నట్టు 45 days లోనే క్లియర్ చేయాలి కదా సార్. 2 months వరకు అదే సార్ ఇప్పుడు రూల్స్ బ్రేక్ అయితేనే కదా దాని కలెక్షన్ కి ఒక రూల్స్ పెట్టింది. టైం ఇవ్వడానికి లేదా ఇప్పుడు రూల్స్ బ్రేక్ కాకపోతే మీరు అందరూ అక్కడ అవసరం లేదు కదా సార్. రూల్స్ కొన్నిసారి రూల్స్ బ్రేక్ కావడం కాదు, ఇక్కడ కస్టమర్ కి హానెస్ట్ గా ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి ఒక కలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది, కొన్ని రూల్స్ ప్రకారం కలెక్షన్ చేయాలి. అంతేకాని నా మెడ మీద కత్తి పెట్టినప్పుడు కట్టాలంటే అడిగిన కడతారు కట్టాలి, టైం తీసుకొని దాన్ని రిసాల్వ్ చేసుకోవాలి మ్యాటర్. అక్కడ దాకా తెచ్చుకునేది ఎవరు సార్? ఆ మాట అక్కడ దాకా తెచ్చుకుందంటే ఇప్పుడు మీరు ఉన్నారు, దాకా తెచ్చుకునేది ఎవరు? నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పండి. ఎవడు కూడా ఇంట్లోకి బయటకు వచ్చినప్పుడు యాక్సిడెంట్ చేయాలి అంటే యాక్సిడెంట్ నాకు అవుతుందని చెప్పేసి గ్రహించాడు. యాక్సిడెంట్ ఇప్పుడు చాలా మందికి అవుతున్నాయి, అట్లా ఇట్ ఈస్ ఆల్సో యాక్సిడెంటల్. నేను మీకు ఇచ్చిన ప్రోటోకాల్ రికార్డింగ్ టేప్ రికార్డ్ లో ఇచ్చినట్టు అదే చెప్పకండి. నేను చెప్పేది కొద్దిగా సెన్సిబుల్ గా అర్థం చేసుకోండి, ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే రోడ్ మీకు బైక్ మీద వచ్చినప్పుడు యాక్సిడెంట్ చేద్దామనో లేదంటే మనకు అవుతుందని గ్రహించి రాడు. ఇట్ ఈస్ ఆల్సో సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్. లోన్ డిఫాల్ట్ అవ్వడం గిట్ట ఒక యాక్సిడెంటల్ ఈవెంట్. అర్థమైంది? దానికి కావాల్సి చేసింది కాదు. నా ట్రాక్ చెక్ చేస్తే ఇప్పుడు ఫోనే పెట్టేస్తారు, ప్రీవియస్ ట్రాక్ చెక్ చేసుకోండి ఒకసారి. అదే చెప్తున్నాను సార్, మీరు అదే చెప్తారా? మీకు శాలరీ ఇచ్చింది అందుకే అది చెప్పడానికి ఇచ్చారు మీకు శాలరీ, నాకు అర్థమైంది. బట్ ఈ కేసు కట్టారు కాబట్టి ఎవరు మీకు కాల్ చేయలేదు, మీరు కడతలేరు కాబట్టి కాల్ చేస్తాం మేము. కట్టకపోతేనే కాల్ చేస్తారు నాకు తెలుసు, బట్ మీరు మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోవాలని చెప్తున్నా మీకు. ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి సార్? అంటే ఇంత ముందు కట్టిరుగా ఇప్పుడు కట్టండి సార్, మీ ఇష్టం ఉన్నప్పుడు కట్టండి అని వదిలేయాలా? వదిలేడు కాదు, సిచ్యువేషన్ ఏముందో ప్రాక్టికల్ గా గెట్ చేయండి. అవును సార్, అదే చెప్తున్నా. 1,00,000 రూపాయలు వాడుకున్నారు, 1,00,000 రూపాయలు ఇప్పుడు కట్టంటే అది సిచ్యువేషన్ అర్థం చేసుకోవట్లేరు అని. ఇప్పుడు ఏదైతే మినిమం అమౌంట్ ఉందో అది మా అమౌంట్ కట్టండి సార్ అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఎకనామికల్ కంప్లీట్ గా డెడ్ అయిపోయినాడు వాడు ఏం చేస్తాడంటే 1 అడుగు ముందుకు వేయలేడు, టైం తీసుకొని ఆక్సిజన్ పెట్టుకొని కొద్దిగా పికప్ అయ్యి కట్టేస్తాడు. ఇప్పుడే నువ్వు వెంటిలేటర్ మీద లేపి నువ్వు ఒక్క అడుగు 2 అడుగు నీకు మొత్తం రన్నింగ్ చేయమని చెప్పిన ఒక్క అడుగు అంటే వెంటిలేటర్ పైన ఉన్నాడు ఒక్క అడుగు వేయలేడు. ఎందుకు అట్లనే చేస్తున్నారు అనుకుంటా కదా? చేయడం ఏం లేదు మీకు స్టార్టింగ్ అని 2-3 months కానీ ఏం చేశారు మరి? ఇప్పుడు కట్టమంటున్నావు అని మాట్లాడుతున్నారు. 2-3 months కానీ ఏం చేస్తున్నారు మరి? ఐసీకి వచ్చి 3 నెలల సిచ్యువేషన్ అట్లా ఉంది, ఎకనామికల్లీ కంప్లీట్లీ కొలాప్స్. అవును సార్, 1 month కాకపోతే 1 month అయినా మూవ్ చేసుకోవాలి, అదే చెప్తున్నా నేను. మీకు అది చెప్పడానికి శాలరీ ఇచ్చారు కానీ నేను చెప్పేది వినరు మీరు, నాకు తెలుసు. ఇంటేనే ఇంతసేపు మాట్లాడినా సార్, మీకు అర్థం కాదు కావచ్చు. వినడం ఒక సరిపోతుంది సార్, అర్థం చేసుకోవట్లేరు మీరు ఎంతసేపు నా పాట వినండి మీరు అంటే నేను చెప్పేది మీరు వినండి. కట్టుకోండి అంటే బాగుంటది కావచ్చు. ఇక ఎవరు కాల్ చేయరు, మీకు నచ్చినప్పుడు కట్టుకోండి సార్. లేదంటే ఎంత మొత్తం అమౌంట్ తీసేసి ఎంతో కొంత 10,000 కట్టుకోండి సార్ అంటే అప్పుడు అర్థం చేసుకున్నట్టు ఉంటది. ఎగ్జాక్ట్లీ కొంతమందికి అర్థం చేసుకోవాలి. మీరు 5,000 ఉన్న అమౌంట్ అంతా వేస్ట్. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఒక 10,000 కూడా కాదు, 5,000 కూడా కాదు, ఒక 2 నెలలు టైం ఇస్తా, 1 సంవత్సరం టైం ఇస్తాను అంటే మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టు. అంతే. సూపర్ ఎక్సలెంట్ గా అర్థం చేసుకున్నారు మీరు నన్ను. ఓకే సార్. ఓకే అండి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. ఈ వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.